మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విలహంక ప్యాలెస్, అదేవిధంగా గతంలో నేను ప్రతి నెల ప్రజల మధ్యలో ఉంటాను, ప్రతి వారం వారం ఒక జిల్లాని రివ్యూ చేస్తాను, ఇంకొక విధంగా చేస్తాను అన్ని కూడా ఎన్నో చెప్పాడు. అందులో భాగంగానే గుంటూరు మిర్చి యార్డ్ రైతుల పక్షాన్ని నిలబడ్డప్పుడు కొంత హడావుడి జరిగిన మాట వాస్తవం. ప్రభుత్వంలో కూడా కొంత కదలిక వచ్చింది. ఆ టైంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళటము, ఆర్థిక మంత్రి గారిని కలవటము, వ్యవసాయ శాఖ మంత్రి గారిని కలవటము, దాని తర్వాత చకచక ఏం పదవులు ఉన్నాయో ఏ విధంగా రైతులకి సహకరించాలో కూడా ఒక హడావుడి జరిగింది. కానీ ఈ ప్రభుత్వానికి నేను కూడా సూచన చేస్తున్నాను, ఈ ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా గౌరవనీయులు పెద్దలు కనపతి శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఆర్డి విఠల్ గారు ఉన్నారు. మీరు ఒక కంబైన్డ్ గా కూర్చొని ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో రైతుల యొక్క సమస్యలు ఏమున్నాయి, మనం ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రిప్రజెంట్ చేసి ఏ విధంగా వెళ్తున్నాము, వీటన్నిటిని కూడా కూలంకషంగా క్లుప్తంగా తీసుకెళ్లవలసిన అవసరం ఉన్నది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తప్పేం చేశారు, లిక్కర్ మాఫియా చేశారు. నర్సాపేట ఎంపీ గారు శ్రీ కృష్ణదేవరాయలు గారు చాలా బ్రహ్మాండం కూడా పిన్ టు పిన్ తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంచారు. అది ఏ స్టేటస్ లో ఉన్నది, ఏ విధంగా ఉన్నదో కూడా మీరు సోషల్ మీడియాలో కూడా తెలియపరచవలసిన అవసరం ఉన్నది. మీరు మంచి పనులు చేస్తున్నారని చెప్తున్నారు, అది ప్రజల దగ్గర చేరటం లేదేమో అనేది మా యొక్క అభిప్రాయం. యాజ్ ఎ పర్సనల్ గా అనలిస్ట్ గా నా యొక్క అభిప్రాయం. మీరు బ్రహ్మాండమైన ఇప్పుడు పోలవరం వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా రివ్యూ చేశారు. పోలవరంలో 95% పని ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 19 దాకా జరిగింది. దాని తర్వాత ఏమీ పని జరగలేదు. యాక్చువల్ గా దాన్ని కూడా మీరు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారనేది కూడా మా యొక్క అభిప్రాయం. నేను వెళ్ళినప్పుడు కూడా అక్కడ నేను మాకున్న బ్యాక్గ్రౌండ్ కొంచెం ఒకసారి చెక్ చేసినప్పుడు పోలవరం విషయంలో కూడా సక్సెస్ఫుల్ గా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది. దీనికి మనము 100% మార్క్స్ ఇవ్వచ్చు. ఇది ప్రజల్లో ఉన్న అదొకటి మీకు గుర్తుందా సార్, గతంలో పోలవరం ప్రభుత్వం ఏర్పడ్డాక కొద్ది రోజుల తర్వాత, కొన్ని 1-2 months తర్వాత పోలవరం నిర్వాసితులకు కొంత డబ్బు ఇచ్చారు. అది అసలు పార్టీ నేతలకే తెలియదు. అవునండి, పోలవరం నిర్వాసితులకి 6,75,000 రూపాయలు చొప్పున పార్టీ నేతలకి అక్కడ ఉన్న కన్సల్ట్, నేను అదే సార్ చెప్తుంది కూడా, ఏదైతే చేస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు గతం కంటే భిన్నంగా ఇప్పుడు బ్రహ్మాండమైన పరిపాలన సాగిస్తున్నారు. ఈ గవర్నెన్స్ తీసుకొచ్చారు. అటుపక్క పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇటుపక్క బీజేపీ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటుపక్క ఈరు కావచ్చు. అదే విధంగా స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా వాళ్ళకి దగ్గరగా వాళ్ళకి ఏదైతే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చారు. దాన్ని మీరు ముందుకు తీసుకెళ్లాలి. అదే విధంగా పోలవరం కూడా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అదే విధంగా తీసుకెళ్లాలి. అదే విధంగా ఈ 1 year లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫీబీస్ తో పాటుగా మనం ఏ అయితే సంక్షేమ పథకాలు ఇస్తున్నామో దాంతో పాటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఫేజ్ మేనర్ లో డెవలప్ చేస్తూ వెళ్తున్నారు. అది వాస్తవం, ప్రజల మధ్య ఉన్నది వాస్తవం. కానీ ఇట్ ద సేమ్ టైమ్ మన కనపతి శ్రీనివాసరావు గారు, ఆర్డి విల్సన్ గారు నేను తెలియపరుస్తుంది సార్, ఎస్పెషల్లీ రైతుల విషయంలో కొంత అవగాహనకు రావాలి. ఇది నా సలహా మాత్రం, మీరు పాటిస్తారా లేదా అది మీ ఇష్టం. యాక్చువల్ గా కనపతి శ్రీనివాసరావు గారు, ఆర్డి విల్సన్ గారు రెస్పాండ్ కావాలి. యాక్చువల్ గా రైతుల విషయంలో గత ప్రభుత్వంలో 22,000, 23,000, 24,000 మిర్చి ఉన్నది, చిల్లీస్ ఉన్నవి. దీనికి కారణం ఎక్కడుందంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేది భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఆగిపోయినది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఆగిపోయినప్పుడు రైతులకు సంబంధించిన ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో ఆగిపోవటము, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంటే జెన్యూన్ వాస్తవిక పరిస్థితుల్ని మీరు రైతులకి ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉన్నది. మసిబూసి మారడికాయ చేయవలసిన అవసరం లేదు. దీన్ని కనుక మీరు ఖచ్చితంగా ఒక పారామీటర్ గా తీసుకొని ముందుకెళ్తే బాగుంటుంది. అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా నేను అప్పీల్ చేస్తున్నాను. గతంలో ఇబ్బడి ముబ్బడిగా ఈ వైన్స్ కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో, ఈ భూమ్ అని, జీమ్ అని, జగనన్న మందని, ఆ మందు ఈ మందని బట్టి ప్రజల WHO కూడా చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్ట్ చేసిందండి. ఇది ఖచ్చితంగా, ఎందుకంటే మన పార్లమెంటరీ నేత, ఆంధ్రప్రదేశ్ పార్లమెంటరీ నేత శ్రీకృష్ణదేవరాయలు గారు బ్రహ్మాండమైన పాయింట్ రేజ్ చేశారు. ఈ హెల్త్ పాయింట్ ఆఫ్ ఇష్యూలో కూడా మెటబాలజీ గతంలో 2019 నుంచి ఆ మందు తాగినప్పుడు ప్రజల యొక్క ఏ విధంగా ఆరోగ్యం దెబ్బతిన్నదనేది కూడా ఒక పారామీటర్ తీసుకొని ముందుకెళ్తే బాగుంటుందన్న అభిప్రాయము. ఇప్పటికీ కూడా అప్పుడు డిజిటల్ అండి, ఇప్పుడు మనం ఎంత డిజిటల్లో ఉన్నామండి, ఫోన్ పే లేదు, ఎక్కడా లేకుండా క్యాష్ రూపంలో వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ జరిగింది. వేల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయాయి? దాని మీద ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతున్నా కానీ ఎందుకు చేయలేదని కూడా ప్రజల మధ్యలో ఒక విధానమైనది ఉన్నదండి. అదే విధంగా ఇసుక విషయంలో కూడా బ్రహ్మాండమైన అడుగులు వేశారండి.
ఇంకొంచెం వర్క్ చేయాలి, ఇంకొంచెం తగ్గించాలి. కామన్ మ్యాన్ కి మన 2014 నుంచి 19 ప్రాంతంలో 350 రూపాయలు 400 రూపాయలు మాత్రమే ఇసుకున్నదండి. అది బికాస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లము, ఈ తోలుకోవటం. కానీ ఈ విషయంలో కొంత కట్టడి, దళారీ వ్యవస్థను కొంత కట్టడి చేసి ఖచ్చితంగా కూడా మైనింగ్ వ్యవస్థ మీద కూడా ఒక అవగాహనకు వస్తే కామన్ మ్యాన్ కి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఇసుక, సిమెంట్, ఐరన్ వీటన్నిటితో కూడా ఒక అవగాహనకు రావాలి. రైతుల విషయంలో కూడా ప్రస్తుత పరిస్థితులు ఏమున్నాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కు సంబంధించి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి రైతులకు సంబంధించిన ఇష్యూస్ కూడా రావాలండి. అదే విధంగా విద్య పరంగా మన మినిస్టర్ లోకేష్ గారు కూడా బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం చేసుకొని ఏ విధంగా మనం ముందుకెళ్తున్నాము ఏంటి అనేది కూడా ఒక వాతావరణంతోనే వెళ్తూ ఉంటాం. కాబట్టి ఆ దిశగా ఆలోచించాలి. రైతులు, విద్యార్థులు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఈ ఫీబీ సీటుతో పాటుగా కొంత అవగాహనకైతే అంతకంటే భిన్నంగా కూడా ప్రజలకు కొంత ప్రశాంతతగా ఉన్నమాట వాస్తవం. దీన్ని ఎంతవరకు క్యారీ ఫార్వర్డ్ చేయగలుగుతారు, వీళ్ళు చేసే మంచి పనులు ఎందుకు చెప్పడం లేదు. అదేవిధంగా కనపర్తి శ్రీనివాసరావు గారు, ఆర్డి విల్సన్ గారికి, అదేవిధంగా కొంతమంది పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నేను తెలియపరుస్తూ ఉన్నాను, చెడు పనిని ఖచ్చితంగా కూడా మీరు పబ్లిక్ లో తీసుకెళ్ళాలి. ఇంకా వైసీపీ ఇనాక్టివ్ మోడ్ లో ఉంది. ఇక్కడ మనం చూస్తే మరి రాజశేఖర్ గారు బయటకు వచ్చారు, గతంలో జంగా కృష్ణమూర్తి గారు బయటకు వచ్చారు, అటుపక్క విడుదల రజనీ మీద కేసులు ఉన్నాయి, పేర్ని నాని మీద కేసులు ఉన్నాయి, మంత్రి పెద్దిరెడ్డి మీద కేసులు ఉన్నాయి, అదేవిధంగా గుడివాడ కొడాలి నాని గారి మీద కేసులు ఉన్నాయి, ఇటుపక్క చాలా మంది మీద కూడా కేసులు ఉన్నాయి. ఈ కేసులన్నిటికీ కూడా పారామీటర్ ఎంతవరకు ఉన్నది, ఒకవైపు కేసులు ఇంకొక వైపు కేసులు దగ్గరకు వస్తున్నాయనే సమయంలో కాళ్ళు చేతులు విరగడాలు, లేదంటే గుండెకు సంబంధించినటువంటి సమస్యలు, హాస్పిటల్లో జైన్ కావడాలు, ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి మొత్తం. కాదు రవీంద్ర గారు, యాక్చువల్ గా మీరు ఒకసారి మనం పారామీటర్స్ కొన్ని చెక్ చేసుకుంటే ఒకే సామాజిక వర్గాన్ని, వైసీపీలో ఉన్న ఒకే సామాజిక వర్గం వారిని టార్గెటెడ్ గా చేసి లోపలేస్తున్నారు. వేరే సామాజిక వర్గాలు ఎందుకు టచ్ చేయట్లేదు అనేది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నదని నా యొక్క అభిప్రాయం. మేబీ రైట్ ఆర్ రాంగ్ నాకు తెలియదు, అది కనపర్తి శ్రీనివాసరావు గారు చేయాలి. రెడ్ బుక్ అంటున్నారు. రెడ్ బుక్ ఇస్ ద కామన్ టార్గెట్. ఆయన ఏదో రాసుకున్నారు లోకేష్ గారు. యాక్చువల్గా ఇక్కడ తప్పులు జరిగే ఎప్పుడతాయి. నేనేమంటానంటే ఈ క్విక్ స్పీడ్, మీరు ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పులు టీడీపీ వారు కానీ, బీజేపీ వారు కానీ, జనసేన వారు కానీ చెయ్యకుండా, ఆ అన్పార్లమెంటరీ ఓట్స్ మాట్లాడకుండా మంచి సజెషన్స్ తో ఈ ప్రభుత్వాన్ని నడిపియాలనేది